నీట్నెస్ కి నిక్ నేమ్ లా ఉండే ప్రభా ఈ డెస్క్ ఏంటి ఇలా వదిలేశాడు? ఏంటిది? 50,000 డొనేటెడ్ బై ప్రభాకర్. వైషు తెనాలి రామ్లమ్మక్క త్వరగా రండి. ఫ్లాష్ న్యూస్. పక్కింటి వనజ పెళ్ళాగిపోయిందా? ఎదురుంటి పుడి రోజుకి ఏజ్ వచ్చిందా? ఎవరి మొగుడైనా పారిపోయిందా? అబ్బా ఫ్లాష్ న్యూస్ అంటే నెగటివ్స్ ఉంటాయా? నా మొగుడు పారిపోయినప్పుడు ఇట్లనే ఫ్లాష్ న్యూస్ అని చెప్పిండ్రు. అలా అయితే ఇది ఫ్లాష్ న్యూస్ కాదు, అంతకు మించి. అంతకు మించా? షాకింగ్ న్యూస్. జల్దీ చెప్పు. ఆడ పూజ మధ్యలో వదిలొచ్చిన. ఇదే నేను చెప్పే షాకింగ్ న్యూస్. ఇందులో ఏముందని వీళ్ళిద్దరూ అలా షాక్ కొట్టిన కాకుల మాదిరి ఉండిపోయినరు. ప్రభా 50,000 ఏదో బీబీసీ సంస్థకి విరాళంగా ఇచ్చాడంట. షార్ట్ ఓకే, ఇక నార్మల్ అయిపోండి. 50,000 డొనేషన్. శాలరీలు ఇవ్వడానికి ఏడుస్తాడు. వెనకటికెవడో గూట్లో రాయి తీలేనోడు ఏట్లో రాయి తీస్తానని పోయిందట. గట్లుంది ఎవ్వారం. కాఫీ షాప్ కు వచ్చే లాభాలు కరెంటు బిల్ కట్టడానికి సరిపోవట్లేదు. మరి మన్నీకి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంకా ఏడేడ ఎంత కడుతుండో ఎవరెవరికి కడుతుండో. ఆ విషయం తెలిస్తే ఇక్కడెందుకు, అక్కడికి వెళ్లి జాబ్ జరగడం బెటర్. శాలరీ అయినా పెరుగుతుంది. చూద్దాం అసలు ఇంకా ఏమేమి ఉన్నాయో. కమ్లీ ఇదేందో చూడు. కమ్లీని షాక్ లో ఉన్నదంటే ఇంకా పెద్ద మొత్తం ఇచ్చుంటాడు. ఇది మ్యారేజ్ సర్టిఫికేట్. ప్రభకి ప్రమీల అనే అమ్మాయితో పెళ్ళైందంట. పెళ్ళైనా పెళ్లి కానట్టుంటున్నాడంటే ప్రభ మన దగ్గర ఏదో దాస్తున్నాడు. అదేందుకు కనిపెట్టాలి. నాకెందుకో తెలుగు సినిమాల లెక్క మన ప్రభా కూడా సమరసింహారెడ్డి లెక్క ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉందనిపిస్తుంది. నువ్వు భక్తి సినిమాలు తప్ప ఏం చూడవు కదా? ఆ భక్తి సినిమాలు కాకుండా బాలకృష్ణ సినిమాలు కూడా చూస్తాను. నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఎందుకని? సమరసింహారెడ్డిలో కూడా బాలకృష్ణ హోటల్లో పనిచేస్తాడు. ప్రభా కూడా ఇక్కడ హోటల్లో పనిచేస్తున్నాడు. అదే ఊడలో తన చెల్లెలు కూడా ఉంటారు. ఇక్కడ నువ్వున్నావు అంటే ఆ సినిమాలో బాలకృష్ణలా నాకు పెళ్లి చేయడానికి వచ్చాడంటావా? కాదు, ప్రభానే పెళ్లి చేసుకుని వచ్చిండు. అంటే ఇది సమరసింహ పార్ట్ 2 కదా, అందుకే చేసుకుని వచ్చుంటాడు. అదిగో స్లో మోషన్ లో మోషన్స్ అయిన పేషెంట్ లా వస్తున్నాడు. అన్నా స్నానానికి నీళ్లు పెట్టమంటారా? వద్దు, కాఫీ పెట్టు. నీలాంటి వాళ్ళు కాఫీతో చేస్తే పర్వాలేదు. అనయ్య నా పెళ్లి కోసమే కదా ఈ కాఫీ షాపు. నీ పెళ్లికి ఈ కాఫీ షాప్ కి సంబంధం ఏంటి? అయినా ఇప్పుడు నీ పెళ్లి కూర్చొని తొందర ఏముంది? ముందు కాఫీ కప్పులు కడగడం నేర్చుకో. మీరంతా మనల్ని ఏదో నిజంగా బాలకృష్ణ సినిమాలో టైప్ లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గానీ అక్కడంత సీన్ లేదు. నాకు గట్లనే అనిపిస్తుంది. ఏంటి అప్పుడే శాలరీస్ కోసం వచ్చేసారా? 2-3 రోజుల్లో ఇచ్చేస్తానులే. చెప్పాక ఇంకా ఏంటి? మేము అడగని దాని గురించి కాదు, మేము అడగబోయే దాని గురించి చెప్పు. ఏంటది? నువ్వు సీక్రెట్ గా పెళ్లి చేసుకుని మాకొక్క మాట కూడా ఎందుకు చెప్పలే? అది సీక్రెట్ పెళ్లి కాబట్టి చెప్పలేదు, చెప్పలేను కూడా. అది తప్ప ఇంకేదైనా అడగండి, చెప్తాను. మరి దీనికి సమాధానం చెప్పు. మాకు శాలరీస్ ఇవ్వవు గానీ 1000 డొనేషన్లు మాత్రం పనిచేస్తావు. అదేదో మాకే వచ్చు కదా. ఇది నా డబ్బు కాదు, అందుకే పనిచేస్తున్నాను. ఇది ఇంతకుముందు దానికన్నా ఎక్కువ సీక్రెట్, అందుకే ఇది తప్ప ఇంకేదైనా అడగండి, చెప్తాను. ప్రతిదానికి అది తప్ప ఇది తప్ప అని అనడం తప్ప ఏమీ చెప్పడం లేదు. మీరు నా కాళ్ళు పట్టుకుని బతిమాలినా సరే నేను మాత్రం ఆ 2 సీక్రెట్లు చెప్పను. పోనీ వదిన ఎక్కడుందో చెప్పన్నయ్యా. తను ఇప్పుడు ఎక్కడున్నా మన మధ్య లేదు. ఈ విషయాలు అడిగి నన్ను బాధ పెట్టకండి. ఇదేంటి తలుచుకుంటే కనిపించేస్తుంది? హాయ్. ప్రభాది సెంటిమెంట్స్ అనుకున్నా గానీ మసాలా మూవీ అని ఇప్పుడే తెలిసింది. ఏడ్సావ్.
లోపల ఏం జరుగుతుందంటావు? నా ఇమాజినేషన్ లో అయితే నీ ఏదో ఇమాజినేషన్స్ ఏం అక్కర్లేదు. అయితే లైవ్ లో ఏం జరుగుతుందో చూసి చెప్తాను. ప్రభా మీకేమవుతాడు? ఓనర్, అన్నయ్య, ఫ్రెండ్, బ్రదర్, కాఫీ షాప్ ఓనర్. ఇంతకీ ప్రభాకి మీరేమవుతారు? ఆయనకి పెళ్ళానవుతాను. ప్రవీణ, మీకు నేనెవరో తెలుసా? మీ పేరు మాత్రమే తెలుసు. నీతో పెళ్ళైందని మాత్రమే తెలుసు. ఇందాకే మీకు పుచ్చుకుమని శోభన్ మంది అని కూడా తెలుసు. చిచి, మీరు అనుకున్నట్టు లోపలేం జరగలేదు. జరగలేదా? మరి సిగ్గుపడుతూ జుట్టు సరి చేసుకుంటూ వచ్చారు. ఓ అదా, ప్రభా కోపంలో వెళ్తుంటే అతని ప్యాంట్ చిరిగింది. వెనకాల నుండి వస్తే అది చూసి నవ్వొచ్చింది. అన్నీ మ్యాచ్ అయ్యాయి. మరి తల సదుకుంటూ వచ్చారు. అదా, తల మీద బూజు పడితే సర్దుకుంటూ వచ్చా. అది చూసి మీరంతా ఏదో అనుకుంటున్నారు. మేమేమీ అనుకోలేదు. వీడికి అలాంటి పిచ్చి థాట్స్ వస్తాయి. సరే, ఫస్ట్ టైం ఇంటికి వచ్చాను. ఏం మర్యాదలు చేయరా? హారతి ఇవ్వడం, దిష్టి తీయడం. ఎందుకు చెయ్య? ఇప్పుడే వస్తా. ఇంకేంటి హారతి అయిపోయిందిగా. తూ అని ఉమ్మకపోతే దిష్టి పోయినట్టు కాదు. అమ్మాయి త్వరగా అమ్మాయండి, ఇక్కడ చీగాలిపోతుంది. బాగోదేమో. ఇందులో బాగోపడికేముంది? ఏదో ఆస్తులు ఏమన్నా అమ్మేయమంటున్నామా, జర ఉమ్మేయమంటున్నా? తూ అని శాస్త్రానికి అనాలే. నిజంగా చేసినావు కదా. అయ్యో, నాకు తెలియదు కదండి. మళ్ళీ ఫస్ట్ నుంచి హారతి ఇవ్వండి. ఈసారి సరిగ్గా చేస్తా. అయ్యో, తనెక్కడికి వెళ్ళాడు? హారతి ఇచ్చినందుకు చిల్లర వేద్దాం అనుకున్నానే. తనకి మీరే ఇచ్చేయండి. మీ పెళ్ళలా జరిగింది? సీక్రెట్ గా జరిగింది. నువ్వు కూడా సీక్రెట్ అంటే మాకెలా తెలుస్తుంది? అసలు మీరు ఎలా కలుసుకున్నారు? అదో పెద్ద సినిమా కథ. షార్ట్ కట్ లో షార్ట్ ఫిల్మ్ లో చెప్పండి. నాకు పెళ్ళైతేనే గాని నాకున్న ఆస్తి నా పేరు మీద రాదని మా నాన్న వీలునామా రాసిపోయాడు. అర్థమైంది. అందుకోసం మా అన్నని పెళ్లి చేసుకున్నావు కాదు? అందుకు బ్రోకర్ ని వేరే ఒకరిని అరేంజ్ చేయమని చెప్పా. బ్రోకర్ లెక్కున్నాడని ప్రభావం చేసుకున్నావు కదా. నేనేదో షార్ట్ ఫిల్మ్ లో షార్ట్ గా చెప్దామని ట్రై చేస్తుంటే మీరు బ్రేక్ లెస్ దాన్ని ఫ్యూచర్ ఫిల్మ్ గా చేస్తున్నారు కదా. సారీ, కంటిన్యూ. బ్రోకర్ పంపించిన వాడి కోసం బస్ స్టాప్ లో చాలా సేపు ఎదురు చూస్తుంటే అక్కడ కనిపించాడు ప్రభా. ఏంటి, ఏం రియాక్ట్ అవడం లేదు? అక్కడ ఏం చేస్తున్నాడని అడగరా? మీరే కదా డిస్టర్బ్ చేయొద్దన్నారు. చెప్పండి, ఏం చేస్తున్నారు మా వాడక్కడ? రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వెళ్తూ తన బ్రోకర్ ఫామ్ లో కామా పెట్టలేదని తన బ్రోకర్ తో గొడవ పడుతున్నాడు. ఏంది, కామా కోసం గొడవ పడిందా? నేను అదే ఆశ్చర్యపోయాను. కామా పెట్టకుండా అప్లై చేయనని, కామా పెట్టడానికి పెన్ లేదని నా దగ్గరికి వచ్చాడు. పెన్ ఇస్తాను, పెళ్లి చేసుకుంటావా అని అడుగుంటారు. ప్రపంచంలో పెన్ను కోసం పెళ్లి చేసుకున్న కొండరి పప్పగాడు ఈ ప్రభగాడే అయి ఉంటాడు. మరి ఇన్నాళ్ళు ఏడికెళ్ళినావు? మా నాన్న నా పెళ్లికి ఆస్తికి పెట్టిన కామాకి ఫుల్ స్టాప్ పెట్టడానికి వెళ్ళా. ఇప్పుడు మా పెళ్లికి ఫుల్ స్టాప్ పెట్టడానికి వచ్చాను. కామాలు ఫుల్ స్టాప్ లు తప్ప ఏమీ అర్థం కాలేదు. పెళ్లి టైంలోనే 6 నెలల తర్వాత విడిపోదాం అనుకున్నాం. డైవర్స్ కూడా అప్లై చేసాం. వాట్? పెళ్లి అప్పుడే డివోర్స్ కూడానా? మాకు డివోర్స్ ఇచ్చే జడ్జు మా ఇద్దరిని కలిసి 6 నెలలు ఉండమన్నారు. మేమిద్దరం కలిసిన్నామా లేదా అని ఆయనకు అనుమానం వచ్చింది. అందుకే 6 మంత్స్ అవ్వడానికి పట్టి ఇంకో వారం ఇక్కడే ఉండి జడ్జ్ గారు చెకింగ్ కి వస్తే మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాం. అంతేనా? అంతే. నువ్వు ఒక క్షణం కూడా ఇక్కడ ఉండటానికి వీలేదు. ఇంతకాలం ఈ సీక్రెట్ పర్ఫెక్ట్ గా దాచుకుంటూ వస్తుంటే నువ్వు దాన్ని బయట పెట్టేశావు. నీకు వారం తర్వాత కాదు, ఇప్పుడే డైవర్స్ ఇచ్చేస్తున్నా. వెళ్ళిపో. తను వారం పాటు ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఎందుకు? కనీసం లాడ్జ్ కి రెంట్ అయినా వస్తుంది, నాకు టిప్ కూడా వస్తుంది. పెన్ను అడిగితేనే పెళ్లి చేసుకోమని ప్రభా వీక్నెస్ మీద కొట్టింది. రేపు మనం రెంట్ అడిగితే ఇల్లు నాదేనని మన కడుపు మీద కొట్టదని గ్యారెంటీ ఏంది? భార్య భర్తలన్నాక ఎక్కడైనా కొట్టుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. అబ్బో, నాకు బుర్ర హీటెక్కిపోయింది. కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలేయండి.
ఏంటి ఇంకా పోలేదు? నువ్వు కళ్ళు మూసుకుంటే మేము వెళ్ళామో లేదో తెలియదు కదా, అందుకే నువ్వు కళ్ళు తెరిచాక నీ ముందే వెళ్దామని. తెరిచాడు, పదండి వెళ్దాం. ప్రమీల ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ప్రమిళ వదిన వారం పాటు ఇక్కడే ఉండడానికి ఒప్పించాను. నేను ఒప్పుకోనని చెప్పానుగా. అయితే ఓటింగ్ వేద్దాం. ప్రమిళ ఇక్కడ ఉండటానికి ఎంతమందికి ఓకే? ఇక్కడ ఉండటానికి వీల్లేదని ఎవరు సపోర్ట్ చేస్తారు? సగం సగం ఓట్లు వచ్చాయి. ఓటకు మీకేనా, నాకు లేదా? కమా తినాలి, నువ్వు కూడా ఓటేయ్. చూసావా, ఇప్పుడు మాకు 3 ఓట్లు, మీకు 2 ఓట్లు. ప్రమీల ఇక్కడ ఉండటానికి వీల్లేదు. హలో మాస్టర్, నేను ఓటేసింది వైషుకి సపోర్ట్ గా. ప్రమీల ఇక్కడే ఉండేలా. సో నేను ఇక్కడ 1 వీక్ ఉండొచ్చుగా? విచ్చలవిడిగా ఉండొచ్చు. అయితే పై రూమ్ లో ఉంటాను. పరేవాడి పిల్లని అలా చూడ్డానికి సిగ్గుగా లేదు? మీరు పరేవాళ్ళు ఎలా అవుతారు సార్? నాకు బాగా కావాల్సిన వాళ్ళు కదా. నాకు షాప్ లో జాబ్ ఇచ్చారు, ఇంట్లో ఉండడానికి రూమ్ ఇచ్చారు. అలా అని పిల్లని కూడా ఇస్తానా? ఏంటి మీరు నాకు ఇచ్చేది? నేనే మీకు ఇచ్చాను. ఏంటి నువ్వు అనేది? నువ్వివ్వడమేంటి? నిన్ను పెళ్లి చేసుకోబోయే ముందు ప్రమీల బస్ స్టాండ్ లో వెయిట్ చేసింది నా కోసమే. ఆ రోజు బ్రోకర్ అరేంజ్ చేసిన పెళ్లి కొడుకుని నేనే. ప్రమీల దగ్గరికి వస్తూ టికెట్ కొనకుండా కకృతి పడ్డాను. టైం బాగోక చెకింగ్ వాడి చేతిలో పడ్డాను. ఆ తర్వాత వాడి కాలు మీద పడ్డాను. ఎప్పుడో సాయంత్రానికి బయటపడ్డాను. అయితే ఆ రోజు ప్రమీలని పెళ్లి చేసుకోవాల్సిన దొంగన అదే, ఆ దొంగ మొగుడివి నువ్వేనన్నమాట. అందుకే అప్పుడు మిస్ అయిపోయిన ప్రమీలను ఈసారి మిస్సెస్ చేసుకోవడానికి ఇప్పటి నుంచే కర్చీఫ్ వేస్తున్నా. వదినా ఎక్కడికి? ఆకలేస్తుంది, ఏమైనా తిందామని. అయ్యో, మీరు రావటం దేనికి? ఒక కేక్ ఇస్తే నేనే వస్తాను కదా. మీరు శ్రమ పడకుండా నేనే మీ దగ్గరికి తీసుకొస్తున్నాను. వదినా, నేనుండగా మీరు తినడం ఏంటి? అంటే అంతా నువ్వే తినేస్తావా? అబ్బా కాదు వదినా, నేను తినిపిస్తాను. ఇంకా నయం, శబరిలాగా కోరిక మరి పెట్టడం లేదు. నీకు అలా కావాలంటే చెప్పు, నేను పెడతాను. చెప్పు తీసుకొని కొడతా. ఇక చాలు, నేను తినేస్తానులే. మీరు రెస్ట్ తీసుకోండి, ఏమైనా కావాలంటే నన్ను పిలవండి. ఓకే? మీరేంటి ఇక్కడ? నీ కాకంగ్లీ పెరిమని చూసి తరుస్తున్నాంలే. ఏంది సడన్ గా ఆ రాయల్ ట్రీట్మెంట్? వారం రోజుల్లో ప్రమిళ మనసు మార్చి ప్రభతో ఉండేలా చేస్తే నాకు డబ్బులు వదిలేస్తుంది కదా. చూసావు కదా, ఆరతికి 5-6 వేలేసింది. ఇక మిగిలిన సేవలకి లెక్కే ఉండదు. ఇది ఎందుకా ప్రమిళని ఉంచమంది? నేను మాత్రం తనను ఉంచుకోవడానికి ఉండమన్నాను. అదే, తనతో ఉండిపోవడానికి ఉండమన్నాను. ప్రభా, ఎలాగో నువ్వు చెప్పకపోయినా నీ పెళ్లి సీక్రెట్ బయటపడింది. ఇప్పటికైనా ఈ డొనేషన్ సీక్రెట్ ఏంటో చెప్పొచ్చు కదా. సరే చెప్తాను. మా అగ్రిమెంట్ ప్రకారం తను పెళ్లి చేసుకున్నందుకు తను నాకు నెల 50,000 ఇస్తుంది. ఆ డబ్బులు నావి కాదు కాబట్టి బీబీసీకి డొనేట్ చేస్తున్నా. ఆ న్యూస్ ఛానల్ వాళ్ళకి మస్తు పైసలున్నవి కదా, మళ్ళీ నువ్వు డొనేషన్ ఇచ్చుడేంది? బీబీసీ అంటే న్యూస్ ఛానల్ కాదు, భార్యా బాధితుల సంఘం. ఈ తిక్కలెక్కల పాడుగాను 50,000 ఉత్తి పుణ్యానికి డొనేషన్ చేస్తుడు పాగలుగాడు. పాగల్ ప్రభా కదక్కా, ప్రభాని మిస్ చేసుకుంటున్న ఆ ప్రమీలది. తన ప్లేస్ లో నేనుంటేనా ఇలా మిస్ చేసుకునే దాన్ని కాదు. ఏంది సౌండింగ్ తేడా కొడుతుంది? ఏంది కథ? కొంపదీసి ఆడి క్లీనిక్ క్లీన్ బోల్డ్ అయినవా ఏంది? ఇంచుమించు అలాంటిదే. తన పనులు చిరాకు కలిగించినా కొంచెం కొంచెం ఇష్టం పెరిగి ప్రభా మీద ఫీలింగ్స్ ఎప్పుడు డెవలప్ అయిపోయాయి. ఇష్టం ఉంటే చెప్పకుండా దాచుకుంటావా ఏంటి? ఇంకా చెప్పేంత ఇష్టం రాలేదు. త్వరగా తేల్చుకో, లేకుంటే ఆ ప్రమీల ప్రభాని తన్నుకు పోతుంది. వైషు వాళ్ళిద్దరిని కలిపినికి మస్తు ట్రై చేస్తుంది. వదినా, అన్నీ నీకోసం స్పెషల్ గా చేయించాడు. నాన్ వెజా? కాదు, ప్యూర్ వెజ్. నాకు నాన్ వెజ్ లేకుండా ముద్ద దిగదు. ఇందాక నువ్వేదో తెచ్చావని ఫీల్ అవుతావని తిన్నాను. ప్రమీ, ప్యూర్ నాన్ వెజ్ ఐటంతో వచ్చాను. ప్రమీ, చార్మినార్ నుండి దమ్ బిర్యానీ, నెల్లూరు నుంచి చేపల పులుసు, గుంటూరు నాటుకోడి వేపుడు. అన్నయ్యే నాకు వెజ్ చెప్పి వీడికి నాన్ వెజ్ చెప్పుంటాడు. అంత లేదు, చికెన్ కి డబ్బులు ఇమ్మంటే ఆవిడ్ని అడుక్కోపో అన్నాడు ప్రమీ.
ఏంట్రా మాట మాటకి పేర్లో అక్షరాలు తగ్గుతున్నాయి. వదిన వదినమ్మ ప్రమి ప్రమి ఏంట్రా ప్రమి? ప్రేమి అంటే ప్రేమ అని. ఆవిడ మీద అంత ప్రేమ ఉంది కాబట్టి అలా ప్రేమగా పిలుస్తున్నాను. పిలుపులదేముందిలే గాని నా ఇష్టాన్ని అర్థం చేసుకున్న రెండో వ్యక్తివి నువ్వే తినాలి. మొదటివారు మీ నాన్నగారా అమ్మగారా? కాదు మా వంటవాడు. వాడు మానేస్తే నిన్నే పెట్టుకుంటానులే. వంటకాలతో ఇంప్రెస్ చేస్తే ఇంటివాణ్ణి చేసుకుంటుందనుకుంటే ఇంట్లో వంటవాణ్ణి చేస్తానంటావా? అర్థమైంది కదా, నక్క వాతలు పెట్టుకున్నంత మాత్రాన పుల్లైపోదని. వీళ్ళిలా విడివిడిగా ఉంటే ఎప్పుడు కలుస్తారు? వీళ్ళిద్దరిని కలపాలంటే ఒకే చోటు ఉంచాలి. వదినా, ఇందాక నుంచి మన ఇంటిని ఎవడో బైనాక్యులర్స్ తో చూస్తున్నాడు. నాకు మీకు డైవర్స్ ఇచ్చే జడ్జేమని డౌట్ గా ఉంది. అవునా? అవును, మిమ్మల్ని కలిసి ఉండమని కదా ఆయన చెప్పాడు. ఆయన చూసే టైంకి మీరు వేరు వేరుగా ఉంటే ఆయనకు డౌట్ వస్తుంది. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? ఏముంది, అన్నయ్య ఎక్కడుంటే అక్కడ ఉండండి చాలు. సరే. తుంగమోహంది నాకు హెల్ప్ చేయాల్సింది పోయి ఎవరికో చేస్తుంది. చెప్తా. ఎక్కడికి? ప్రభా దగ్గరికి. డివోర్స్ రావాలని లేదేంటి? అందుకోసమేగా వచ్చింది. అలాంటప్పుడు వెనకాలే కుక్క పిల్లలా కాదు, పడుగు విప్పిన తాచు పాములా ఎదురు తిరగాలి. ఏదో చుట్టు మొహం వేసుకుని ఎంత కడిగితే ఏంటి? ముందు నీ ప్లాస్టిక్ మొహాన్ని కడుకో. పర్ఫెక్ట్ గా తిట్టడం కూడా చేత కాదు నీకెందుకు తిట్లు? ఆహా, ఏది నువ్వు చూపించు. ఏదో చుట్ట మొహం వేసుకొని కాదే, ఏదో చుట్ట మొహం వేసుకొని. అదేంటి అడిగి మరీ తిట్టించుకుంటున్నాడు? కష్టపడి గంట నుంచి తోమిన ప్లేట్ని కింద పడేస్తావు కదే పెంట మొహం ధర. మళ్ళీ ఇవన్నీ మీ బాబు తోముతాడా? తొక్కలు ఈ ప్లేట్స్ కడగడానికి నేను బాబుని కనాలా? వస్తే తింగర్దానా, తిట్లు కూడా అర్థం కాదు నీతో. ఎవడైనా ఎలా కాపురం చేస్తాడే? ఎవడు చేసినా నేను మాత్రం చచ్చినా చేయను. అయ్యో, అర్జెంట్ గా వెళ్ళి ఏదో ఒకటి చేయకపోతే విడాకులు తీసుకోకుండానే విడిపోయేలా ఉన్నారు. నువ్వు ప్రేమగా ఉంటే, ప్రభా అరుస్తూ ఉంటే అప్పుడు జడ్జ్ మంచి భార్యని బాధపడుతున్నాడని ప్రభాని తిట్టి నీకు విడాకులు ఇప్పించేస్తాడు. సో నువ్వు మంచిగానే ఉండాలి. నేను మీకు మంచి పెళ్ళంగా ఉండాలనుకుంటున్నాను. ఇవ్వండి, నేను హెల్ప్ చేస్తాను. వెరీ గుడ్, నేను ఇప్పుడే వస్తాను. నువ్వు ఇలా ప్రేమగా ఉండడం ఆ జడ్జి గాని చూశాడనుకో, సర్దుకుపోతున్నావు కాబట్టి ఇలాగే కంటిన్యూ అయిపో అంటే నీకు జన్మలో విడాకులు రావు. ఆదర్శ దంపతులని అవార్డు ఇస్తాడు. అలా జరగడానికి వీల్లేదు. నాకు అవార్డులు కాదు కావాల్సింది, విడాకులు. దెన్ షో యువర్ టాలెంట్. వాళ్ళని కలపాల్సింది పోయి వాళ్ళకి గొడవలు పెడుతున్నావేంటి? వాళ్ళు పెళ్లి చేసుకుందే విడిపోవటానికి. ఇప్పుడు తను వచ్చింది కూడా అందుకే. వాళ్ళని కలిపే తీరుతాను. వాళ్ళని చచ్చిన కలవనివ్వను. వస్తే మెంటల్ అన్నా, ఏం రోగం వచ్చింది ఇలా బిహేవ్ చేస్తున్నావు? సైడిస్ట్ మొహం దానా. నీదే టైపిస్ట్ మొహం. చిఫ్ఫన్ తిట్లే. టైపిస్ట్ మొహోడా అని కాదు, రేపిస్ట్ మొహోడా అని పర్ఫెక్ట్ గా తిట్టాలే. దైనీజీ మోహన్ దానా, మళ్ళీ నా కంటి ముందు కనపడ్డావో మాన్యువల్ వేసి తొక్కేస్తా. వెళ్ళిపో నా కంటి ముందు నుంచి, నా ఇంట్లోంచి. పోరా నాప్కిన్ మొహోడా, నువ్వు దానిలో తుడుచుకోవడానికి తప్ప దేనికి పనికిరావు. అసలు నా హస్బెండ్ పీస్వే కాదు. వీళ్ళకి డివోర్స్ వచ్చేదాకా ఆగేలా లేరు. ఈ లోపు నేను వెళ్ళి తాలిపుడు తెచ్చుకోవడం బెటర్. ఇట్నుంచి కాదు, అట్నుంచి నరుక్కొస్తాను. రేయ్, అన్నయ్య, తను నీ మీద ప్రేమ చూపించి తిడుతుంది. నాప్కిన్ అంటే క్లీన్ చేసుకునేది. నీకు క్లీనింగ్ అంటే ఇష్టం కదా? ఇది చెడుగుట్టలా ఉంది. నువ్వు నాప్కిన్ అని ఎంత డీసెంట్ గా తిట్టా, నిన్ను డ్రైనేజ్ అని ఎంత చండాలంగా తిట్టాడు. ఇదిగో ఈ లిస్ట్ లో పచ్చి బూతులు రాశాను. తిని ఆరగించుకొని నమ్ములు ఊసాయి. నీ బూతుల్లో ప్రభ కొట్టుకుపోవాలి.
ఆల్ ది బెస్ట్. ఇప్పుడు చూడు ఇలా పర్ఫెక్ట్ గా ప్రేమగా మాట్లాడతాను. ఆల్ ది బెస్ట్. ప్రమి ఒరేయ్ ప్రభా! ప్రపంచంలో ఎన్ని బూతులు విన్నాక డైవర్స్ ఇవ్వకుండా ఎవడు ఉండడు. ఇంకా నాకు ఏ అడ్డు లేదు. తీసుకోండి తీసుకోండి. థ్యాంక్ యూ. తీసుకోండి. ఈ స్వీట్స్ దేనికి? ఇక దేనికి? డివోర్స్ వచ్చినందుకు. థ్యాంక్స్ కమలి, అంతా నీదే వల్లే. డివోర్స్ తీసుకొని ఒక్కదానివి ఎలా ఉంటావు, ఎక్కడుంటావు వదినా? అందుకేగా నా బాయ్ ఫ్రెండ్ తో కలిసి బ్యాంకాక్ వెళ్తున్నాను. మేం బ్యాంకాక్ నుంచి వచ్చి పెళ్లి చేసుకుని కాపురం పెట్టాక మా ఇంట్లో వంట చేయడానికి నువ్వు రావాలి తినాలి. అందరూ పెళ్లి చేసుకుని శోభనానికి వెళ్తే ఇది రివర్స్ లో అక్కడ శోభనం చేసుకొని పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి వస్తానంటోంది. ఇంక నీకు లైన్ క్లియర్. దీని ముందే ప్రభా గురించి నీ మనసులో మాట చెప్పేయి. ప్రమీలకి జలక్కిచ్చినట్టుంటుంది. తిట్టడానికి రాలేదు, తిట్టడం వల్లే డివోర్స్ వచ్చాయని చెప్పడానికి వచ్చాను. అఫీషియల్ గా డివోర్స్ కాబట్టి నెల నెలా నేనిచ్చే డబ్బుని పర్ఫెక్ట్ గా ఎక్స్ హస్బెండ్ గా వాడుకోవచ్చు. దేనికి డొనేట్ చేయక్కర్లేదు. ఇన్నాళ్ళు ఫేక్ హస్బెండ్ గా ఉన్నాను కాబట్టి డొనేట్ చేశాను. ఇప్పుడు రియల్ ఎక్స్ హస్బెండ్ కాబట్టి ఈ డబ్బును వాడుకుంటాను. మా స్టాఫ్ కి సాలరీస్ ఇస్తాను. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకునే వరకే ఇలా డబ్బులు ఇవ్వమని కోర్టు చెప్పింది గుర్తుంది కదా? గుర్తుంది. నేను పెళ్లి చేసుకుంటే నేనే తీసుకోవడం మానేస్తాను. నీ పర్ఫెక్షన్ నాకు నచ్చింది ప్రభా. బాయ్. నువ్వు గాని ఇప్పుడు వెళ్ళి లవ్ చేస్తున్నా అంటే పెళ్లి అంటాడు. దానితో మనకెవ్వరికి శాలరీస్ కూడా రావు. ఆలోచించుకో. ప్రస్తుతానికి నా ఓటు శాలరీకే. మా వదినని ఇంప్రెస్ చేయడానికి కొన్నాను. ఉంచుకో. రేపు తను బ్యాంకాక్ నుంచి వచ్చాక వాళ్ళ ఇంట్లో వంటవాడిగా వెళ్తే అవసరం అవుతుంది.